గుడ్ మార్నింగ్, నేను రాజు. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్ అనాలిసిస్. గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్నటువంటి ఏపీలో 10th క్లాస్ అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకు సర్కారు సిద్ధమైంది. నిర్వహించి తీరుతాం, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు గురించి తనకంటే ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు అంటూ సీఎం జగన్ నిన్న క్లారిటీ ఇచ్చారు. అయితే దీని మీద, ఈ నిర్ణయం మీద ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దాదాపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షల్ని రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని కోరుతూ ఉన్నాయి. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఇవాల్టి దినపత్రికలోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఏపీ ఈనాడు ఎడిషన్ చూసుకుంటే పరీక్షలు పెడతాం, ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే దీని మీద కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆంధ్రజ్యోతిలో అదే ప్రధానాంశంగా కనిపిస్తోంది. పిల్లల పరీక్షలు జరిపి తీరుతాం, టీకాతో సేఫే కానీ స్లాట్ ఏది అనేటువంటి మరొక బ్యానర్ అయితే మనకు కనిపిస్తోంది. సాక్షిలో ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. ఇక హెన్స్ ఇండియాలో కోవిన్ క్రాషెస్ యాజ్ గవర్నమెంట్ ఓపెన్స్ వ్యాక్సినేషన్ ఫర్ 18+. ఆ యాప్ ఒకేసారి ఎక్కువ మంది ఓపెన్ చేయడంతో కొంత సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కోవిన్ యాప్ ఆ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తిలో 2 లక్షలు దాటిన మరణాలు. ఇక తెలంగాణ ఆంధ్రజ్యోతి ఎడిషన్ టీకాతో సేఫ్ కానీ స్లాట్ ఏది, అసలు దొరుకుతున్నాయా టీకాలు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. లక్షణాలు ఉంటేనే టెస్టులు. అలాగే ఈనాడు లక్షణాలు కనిపిస్తే చాలు కోవిడ్ చికిత్స ప్రారంభించవచ్చు, అంటే ఫలితం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక నమస్తే తెలంగాణలో టీకా వేసుకుంటే ప్రాణగండ ఉండదు అనేటువంటి బ్యానర్ అయితే మనకు కనిపిస్తోంది. సాక్షిలో ప్రధానాంశంగా వ్యాక్సిన్ అందేనా అనేటువంటి హెడ్లైన్ కనిపిస్తోంది. ఆసుపత్రులకు పరిగెత్తొద్దు అనేటువంటి మరొక బ్యానర్ ఐటమ్. వార్తలో వచ్చే 3-4 వారాలు మరింత కీలకం, డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ బ్యానర్ ఐటమ్ మనకు కనిపిస్తోంది. భయానకం, ఆరణ చితిమంటలో. ప్రతిపక్షాలు ఎంత పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నా కూడా పరీక్షలు జరిపి తీరుతాం. 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల్ని షెడ్యూల్ ప్రకారమే జరిపి తీరుతా ఉంటుంది ఏపీ ప్రభుత్వం. మరి దీని మీద తల్లిదండ్రుల పేరెంట్స్ అసోసియేషన్స్ కానీ, ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో, పాండమిక్ సిచ్యువేషన్లో పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సురక్షితం? ఏపీలో 10th అలాగే ఇంటర్ పరీక్షలను నిర్వహించాల్సిందే అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో లాగానే ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇంతమంది ప్రాణాలని, లక్షల మంది విద్యార్థులు అలాగే వారి కుటుంబాలు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు, వీళ్ళ యొక్క ప్రాణాలని గాల్లో కలిపేసినట్టేనా, వాళ్ళ ఆరోగ్య భద్రత మాట ఏంటని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి. అయితే మేము అన్ని జాగ్రత్తలు తీసుకునే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మరి ఎంతవరకు ఈ నిర్ణయం కరెక్ట్ అనేటువంటి చర్చలోకి వెళ్దాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి విక్రమ్ పోలా గారు విశ్లేషకులు, అలాగే జ్యోతుల నెహ్రూ గారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అలాగే వెంకటరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు, ఏంటి ఇప్పుడు సిబిఎస్ఈ కూడా పరీక్షలను రద్దు చేసింది, అయినా కూడా ఇప్పుడు కొన్ని లక్షల మంది 10th అండ్ ఇంటర్ కలుపుకుంటే ఇంతమంది విద్యార్థులు, వారి తాలూకు కుటుంబాలు, ఫ్యామిలీ మెంబర్సు ఇంత రిస్క్లో పెట్టి పరీక్షలు ఎందుకు? ముందుగా అందరికీ నమస్కారాలు సార్. అట్లా నెహ్రూ గారికి, విక్రమ్ గారికి, ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే హెచ్ఎంటీవీ ప్రేక్షకులు కూడా అందరికీ గుడ్ మార్నింగ్. మీరు అడిగిన క్వశ్చన్, కొన్ని రాష్ట్రాల్లో రద్దు చేశారు, అదే విధంగా సిబిఎస్ఈ కూడా రద్దు చేసింది. నా వాయిస్ వినపడుతుందా సార్? చెప్పండి. కొన్ని రాష్ట్రాల్లో క్లారిటీ రావట్లేదు.
ఇంటర్మీడియట్ క్లారిటీ రావట్లేదు. చెప్పండి ప్లీజ్ గో హెడ్. కొన్ని రాష్ట్రాల్లోనేమో ఇంటర్మీడియట్ పరీక్షలేమో పోస్ట్ పోన్ చేశారు, కొన్ని రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు రద్దు చేశారు. సో ఏదైతే నేషనల్ బోర్డ్ సిబిఎస్ఈ కూడా రద్దు చేసింది కాబట్టి 10th క్లాస్, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి మొండి పట్టుదలగా వెళ్తున్నారు అనేది క్వశ్చన్ మీరు. దాంట్లో నేను స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నా, అందరికంటే ముందుగా స్కూల్స్ ఓపెన్ చేసింది కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ రోజు కూడా ఇదే అపోజిషన్ కావచ్చు, లేదంటే జనసేన కావచ్చు, వీళ్ళందరూ కూడా స్కూల్స్ ఎలా ఓపెన్ చేస్తారు, స్కూల్సే ఓపెన్ చేయొద్దు, కరోనా కేసులు ఏమి ఇంకా తగ్గుముఖం పట్టలేదు కదా అని చెప్పి వీళ్ళు స్కూల్స్ ఓపెన్ చేయడానికి కూడా ఆ రోజు వ్యతిరేకించారు వీళ్ళందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు జాగ్రత్తలన్నీ తీసుకొని వచ్చే వాళ్ళందరికీ ఏదైతే వాళ్ళకి జ్వరాలు ఉన్నాయా లేదా, ఏదైనా సింటమ్స్ ఉన్నాయా లేదా, సింటమ్స్ ఉన్న వాళ్ళని కరోనా టెస్ట్లకు పంపించి వాళ్ళకి స్కూల్స్ ఓపెన్ చేసింది, శానిటైజ్ అన్ని చేసి. అలానే పేరెంట్స్ కమిటీలు కూడా ఆ రోజు వెల్కమ్, అందరూ కూడా స్కూల్స్ ఓపెన్ చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు కూడా ఇది ఒక రాజకీయ దుమాకం, రాజకీయంగా ఏదో చేయాలి కాబట్టి చేసే ఆలోచన తప్ప ప్రతిపక్షాలకు వేరే ఏం లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ మిగిలిన కేరళ ఉంది సార్, కేరళలో ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ రన్ అవ్వాలి, వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు, ఎందుకు కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మీరు కూడా తీసుకోవచ్చుగా. కర్ణాటకలో కూడా సేమ్, కర్ణాటక కూడా రద్దు చేయలేదు. అట్లానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రద్దు చేసేటటువంటి ఆలోచనలు లేదు. మీకు ఏదైనా కేసులు కానీ ఇంకా పెరుగుతా వెళ్తే ఏదైనా 4-5 రోజులు ఏమైనా పోస్ట్ పోన్ అవుతాయి, లేదంటే 10 రోజులు ఏమైనా పోస్ట్ పోన్ అవుతాయో తప్ప ఎగ్జామ్స్ అయితే రద్దు చేసేటటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీగా చెప్పారు, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇస్తూ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా పెడుతుంది. స్కూల్స్ ను బాగు చేసి ఇవన్నీ పెట్టినప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని కేర్ తీసుకునేటటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉంటది కదా. సో అదెందుకు మీరు ఆలోచించట్లేదు? ఆలోచించకుండా ఏదో రద్దు చేయాలని ఒకటే వర్షం తీసుకొని, అంటే ఇంకా ప్రతి సంవత్సరం ఇదే రద్దు చేసుకుంటా పోదాం. వచ్చే సంవత్సరం కూడా కరోనా 3వ వేవ్ వచ్చిందంట, నెక్స్ట్ 4వ వేవ్ వచ్చింది. ఇక ప్రతి సంవత్సరం రద్దు చేసేటప్పుడు అసలు అకాడమిక్ ఇయర్ వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న ఏంటంటే, సరే రద్దు చేస్తారా లేదన్నది పక్కన పెడితే 1-2 నెలలు వాయిదా వేయొచ్చు కదా, అట్లీస్ట్ జూన్ కల్లా మేబీ ఇంత తీవ్రత ఉండకపోవచ్చు కదా, వాయిదా వేస్తే ఏంటి నష్టం? సార్ ఇప్పుడు స్టేట్స్ కి అప్పచెప్పింది కేంద్రం, ఏదైతే మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మీరు లాక్డౌన్ అనేది లాస్ట్ అస్త్రంగా పెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వెళ్ళమని చెప్పి. ఇక్కడ పెద్ద ఎత్తున టెస్టులు జరుగుతా ఉంది, పెద్ద ఎత్తున ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కి సంబంధించినటువంటి దాంట్లో దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి మనతో పాటుగా మిగిలిన రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తా ఉంది, బాగా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. అటువంటి సమయంలో ఇక్కడ ఏదైతే ప్రికాషన్స్ తీసుకొని, అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు క్లాస్ రూమ్ మీకు తెలుసు సార్, ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు బెంచ్కి వచ్చి ఒకళ్ళ ఇద్దరే ఉంటారు, అటు ఇటు కూర్చుంటారు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత బెంచ్కి వచ్చి ఒకళ్ళే ఉంటారు, సోషల్ డిస్టెన్స్ ఉంటుంది. దాన్ని ఏ విధంగా కండక్ట్ చేయాలని ప్రభుత్వం కండక్ట్ చేసింది, దాంట్లో ఏముంది? ఎగ్జామ్స్ మీరు అన్నట్టుగా వాయిదా ఒక 4 రోజులు 15 రోజులు వాయిదా అనేది మంచిపోయింది. దాంట్లో పార్టీలకు అతీతంగా కూడా దాన్ని పర్సనల్ అభిప్రాయంగా మనం మాట్లాడితే ఒక 10 రోజులు 15 రోజుల్లో వాయిదా వేసుకోవచ్చు అనేది ఒక మంచి అంశమే, కానీ రద్దు అనేది అసలు మంచి అంశం కాదనేది మా అభిప్రాయం. ఓకే రైట్, ఐ విల్ కమ్ బ్యాక్. వెంకటరెడ్డి గారు, యువతుల్ నెహ్రూ గారు నమస్తే. నమస్కారం రాజు గారు, చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు కూడా గవర్నర్కి లేఖ రాశారు, మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే సీఎం గారు చెప్పినట్టు నాకంటే పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లేరు, వాళ్ళ బాధ్యత మాది అని చెప్పి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటి ఇప్పుడు రద్దు చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు, ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు, సమయం కూడా తక్కువ ఉంది, 5వ తారీఖు నుంచి ఐ థింక్ మే 5th నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. ఏమంటారు మీ పార్టీ స్టాండ్? ముందుగా రాజుగారు, మీకు, విక్రమ్ గారికి, వెంకటరెడ్డి గారికి, మేడం గారికి, అందరికీ హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అనేటటువంటి విధానం కంట ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ప్రతిపక్షాలు అధికార పక్షానికి సలహా ఇస్తున్నాయి, దాన్ని వ్యతిరేకిస్తున్నాయని మాట్లాడుకోవడం దేనికి సార్? ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉదాహరణ చూస్తే, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, స్కూల్స్ అన్ని కూడా మనం ముందుగానే తీసుకున్నాం అని చెప్పేసి. అయితే ఈ స్కూల్స్ నడపడం వల్ల ఎంతమంది కోవిడ్ బారిన పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు కానీ సుమారు 100కు పైబడి ఉపాధ్యాయులు చనిపోయినటువంటి పరిస్థితి.
ఈ స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల జరిగినటువంటి విధానంలో వాళ్ళ కోవిడ్ వచ్చి 100కు పైగా చనిపోయారు. అంటే అక్కడ సక్రమమైనటువంటి కోవిడ్ నిబంధనల్ని అనుసరించి వాళ్ళు వ్యవహరించినటువంటి కారణంగా పోయారంటారా? ఇక్కడ ఒకటి గతంలో వచ్చినటువంటి ఈ కోవిడ్ కరోనాకి ఇవాళ ఉన్నటువంటి దానికి కూడా మనకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అవును. ఫస్ట్ డే ఐడెంటిఫై అవుతున్నాం, థర్డ్ డే చనిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రత్యేకంగా నా కుటుంబంలోనే నా అన్న కొడుకు వాడు 3 days లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, 3 days లో చనిపోయినటువంటి పరిస్థితి. ట్రీట్మెంట్ చేయక బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ చేయించాం, అయినా సరే దక్కనటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఇవాళ 14,000 నిన్నటి రోజు చూసుకుంటే 14,000 వచ్చాయి. 15,000 గతానికి ఇప్పటికి ఎంత ఆలోచించండి. అదే 14,000 దాటే వచ్చాయి. వచ్చిన అది కూడా మన లెక్కల్లో, కానీ అసలు లెక్కలు రాని ఎన్నో ఉన్నాయి ఇంకా. అయితే ఇది నేను విమర్శించడం కాదు, ఈ విధానాన్ని ఒక్కసారి ఇవాళ ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ తెలియజేయాలనేటటువంటి తపన. లోకేష్ లెటర్ రాసిన, ట్వీట్ చేసిన, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా సరే సమాజ శ్రేయస్సు కోసం ఆలోచన చెయ్యండి. ఇక్కడ ప్రతిపక్షాలు చెప్పాయి కాబట్టి, సలహా ఇచ్చాయి కాబట్టి దాన్ని మనం అమలు చేయకూడదు అనేటటువంటి విధానం అన్నది కరెక్ట్ కాదు అన్నది నా భావన. ఇకపోతే రెండోది, నాకంటా విద్యార్థుల శ్రేయస్సు కోరుకునేవారు ఎవ్వరూ లేరు అన్నది మాత్రం దాన్ని పొరపాటు అంటారు. ఎందుకంటే ఇంతకంటే కూడా వితరణతోటి విద్యార్థుల్ని చదివించినటువంటి వితరణ శ్రేణులు వాళ్ళ సొంత ఖర్చులతోటి అన్ని భరించి ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని ఆ స్థాయిలో చదివించినటువంటి మహానుభావులు కూడా ఎందరో ఉన్నారు. లేకపోలేదు ఈ సమాజంలో. ఇప్పుడు మేమున్నాం. నా ఈ జీవితంలో 40 సంవత్సరాలు నేను ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత సుమారు చూస్తే ఒక 100 మందిని అన్ని ఖర్చులు పెట్టుకుని చదివించినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. నాకంటా కోరేవాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి కాదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక రెండోది ఏంటంటే, ప్రజా జీవితంలో లేకుండా బ్యాక్ సైడ్ ఉండి కూడా చాలా మందిని చదివించినటువంటి వితరణ శ్రేణులు ఉన్నారు. వ్యక్తిగతంగా చాలా మంది శ్రేయస్ కోరుకునే వాళ్ళైతే. నెహ్రూ గారు, ఐ విల్ కమ్ బ్యాక్. ఇకపోతే నెహ్రూ గారు రాజు గారు కాదు, ఒకే ఒక్క విధానం ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఎందుకంటే ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు, పోస్ట్ పోన్ చేయొచ్చు కదా అని చెప్పేసి. పోస్ట్ పోన్ చేయడంలో తప్పులేదు. ఇక్కడ నేనేమంటానంటే, ఇవాళ విద్యులు నిపుణులు చెప్తున్నటువంటి సలహాలను పాటించి ఈ ఏదైతే గతంలో జరిగినటువంటి పరీక్షా విధానాలు ఉన్నాయో, నిన్నటి దాకా కూడా సెమిస్టర్ జరిగాయి కదా సార్, వాటన్నిటిని ప్రామాణికంగా తీసుకుని ర్యాంక్స్ ఇచ్చి 10th క్లాస్ వాళ్ళకి ప్రమోట్ చేస్తే బెటర్ అని ఇవాళ మనం ప్రమోట్ చేయొచ్చు. రెండోది, ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేసేయచ్చు. సెకండ్ ఇయర్ మాత్రం పోస్ట్ పోన్ చేసి సెకండ్ ఇయర్ వరకు తీసుకుంటే ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. 2 నెలల తర్వాత తీసుకుంటే మంచిది. రైట్. నెహ్రూ గారు, ఐ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఆంధ్రప్రదేశ్లో 10th అలాగే ఇంటర్ పరీక్షల్ని నిర్వహించి తీరుతాం. విద్యార్థుల భవిష్యత్తే మాకు ప్రధానమైనటువంటి ముఖ్యం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలను కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం సురక్షితం కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అలాగే తల్లిదండ్రులు, కొన్ని టీచర్ల అసోసియేషన్స్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. చర్చలోకి వెళ్దాం. విక్రమ్ గారు, నమస్తే అండి. సో ఇంతమంది ప్రాణాలు, లక్షల మంది విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మళ్ళీ వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు సమూహాల్లోకి వెళ్ళకూడదు, గ్రూపులుగా ఉండొద్దని ప్రభుత్వాలే చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ పరీక్షల నిర్వహణ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో
ప్రభుత్వ నిర్ణయం సరైందేనా? ఇక రేట్ కట్టే నెహ్రూ గారికి, వెంకటరెడ్డి గారికి, మీకు మేడం గారికి నమస్కారం. ఒక మంచి అర్థవంతమైనటువంటి చర్చ జరిపారు, మొదలు పెట్టారు. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం. చాలా రోజులుగా కూడా దీని మీద చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ప్రభుత్వం వైఖరి చాలా, అంటే ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు, ఎందుకు మొండి పట్టుదల, ఇది దీంట్లో ఒక లాజిక్ కానీ ఒక రేషనల్ అంటే ఒక హేతుబద్ధత కానీ ఎక్కడ కనిపించట్లేదండి. అంటే ఇప్పుడు మీరే అన్నారు, సమూహాలుగా వెళ్తారు పరీక్షా కేంద్రాలకి, విద్యార్థులు సమూహాలుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. అవును, ఎందుకంటే మనకు తెలుసు పరీక్షా కేంద్రాల్లో ఎంతమంది 10th క్లాస్ ఎన్ని లక్షల మంది ఉన్నారు, పరీక్షా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి. వారు చెప్తున్నారు చాలా సులభంగా, ఇది ఒక బెంచికి ఒకరినే కూర్చోబెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంత నంబర్ ఆఫ్ పరీక్షా కేంద్రాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అండ్ దానివల్ల ఇంకోటి ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, విద్యార్థుల భవిష్యత్తు గురించి నాకంటే ఎవరు ఎక్కువగా ఆలోచించరు. మేబీ అది కరెక్ట్ కావచ్చేమో. ఇక్కడ ఏంటంటే భవిష్యత్తు ఎప్పుడు ఉంటుంది, అసలు ప్రాణాలు ఉంటేనే కదా భవిష్యత్తు ఉండాల్సిన పరిస్థితి. అందువల్ల ఇవాళ ఏం జరుగుతున్నది, ఇవాళ విద్యార్థుల జీవితానికి ఎవరు ఆయన గ్యారెంటీ ఇస్తారా? డాక్టర్లే గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు కదా. డాక్టర్స్ కూడా మేము మీ ప్రాణాన్ని రక్షిస్తామని వాళ్ళు చెప్తున్నారా? ఎవరన్నా కరోనా బారిన పడిన వాళ్ళని ఏంటంటే ఇప్పటికీ ఇదమిద్దమైనటువంటి ట్రీట్మెంట్ లేదు. ఉన్న మందులతో ఉన్నటువంటి వాటిలతో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొంతమంది దాని నుంచి బయటపడుతున్నారు, అదృష్టవశాత్తు కొంతమంది దానికి బలవుతున్నటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళకి గ్యారెంటీని అసలు డాక్టర్స్ ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇన్ని లక్షల మందికి పూచి పడటం అనేటువంటిది అది మంచిది కాదండి. ఇంకోటి కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ భయంతో ఎవరు పరీక్షలు రాయలేరండి. ఇవాళ ఎటువంటి వాతావరణం ఉందో మనకు తెలుసు కదా. ఇళ్లలో కూర్చున్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఒక ఉద్విగ్నత, ఒక రకమైనటువంటి తెలియనటువంటి భయం. మామూలు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవటమే కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఆ భయంతో వెళ్ళి పరీక్షలు రాయటం అనేటువంటిది సాధ్యం కాదండి. అంటే ఆ వయసు పిల్లలు ఎంతమంది అంటే 14 ఏళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు 16 ఏళ్ళు. ఆ వయసు పిల్లల్లో నెలకొనేటువంటి భయం, వాళ్ళ పేరెంట్స్లో నెలకొనేటువంటి భయంతో వాళ్ళలో ఉండేటువంటి ఒక న్యాచురల్గా ఉండేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక ఇది వాళ్ళకి వ్యక్తం కాదు ఇది పరీక్షల్లో. ఎందుకంటే వాళ్ళు చదవలేరు. ఈ భయానక వాతావరణం, మానసిక ఆందోళన ఉంటుంది. ఖచ్చితంగా మంచి మాట చెప్పారు. మానసికమైన ఆందోళనతో ఇప్పుడే చాలా మంది మనం చూస్తున్నాం కదా, అసలు ఏమీ లేకుండానే భయపడిపోతున్నారు. ఏది ఇళ్లలో కూర్చుంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ప్రతిరోజు వెళ్ళి దాదాపుగా 6 పేపర్లు రాయాల్సినటువంటి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్ళటం అనేటువంటిది ఏ విధంగా సాధ్యం? ముఖ్యంగా ఇంకోటి కూడా నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను. అంటే అంటే భారతీయ సంస్కృతి కానివ్వండి, మన ధర్మాలు కానివ్వండి, మన శిక్షాస్మృతి కానివ్వండి, ఒకటి చెప్తా ఉంటుంది ఏంటంటే, 100 మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధి మాత్రం శిక్షించబడకూడదు అని అంటారు. ఇక్కడ ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది అది ఇవాళ అందరూ నిరపరాధులే వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళు ఒక శిక్ష లాంటిది ఇది. ఇవాళ పరీక్ష పెట్టడం అనేటువంటిది ప్రభుత్వం ఒక శిక్ష లాంటిది. ఈ శిక్షను వాళ్ళు ఎందుకు బేర్ చేయరు? ఇది శిక్షే కదా, శిక్షించటమే. వాళ్ళ పేరెంట్స్ ని శిక్షించడం, అదే విధంగా విద్యార్థులను శిక్షించడం లాగా ఉంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నా సొంత చెల్లెలు లెక్చరర్ గా పనిచేస్తుంది విజయవాడలో. తను రాత్రి నాకు ఫోన్ చేసింది, ఇవాళ వాళ్ళు ఈ లెక్చరర్స్ ఎగ్జామ్స్ కి వెళ్ళటం అనేది భయపడిపోతున్నారు. ఎందుకంటే కాలేజీ నిండా కేసులు ఉన్నాయి, మేము రోజు వెళ్ళాలి కాలేజీకి, ఇళ్లలో పిల్లలు ఉన్నారు, మాకు భర్త, మా అత్తమామలు, వీళ్ళందరూ కూడా ఈ పరిస్థితుల్లో వెళితే ఏమవుతుందో రోజు దినదిన గండం లాగా ఉంది మాకు అని. అవును, అందరిలోనూ ఒక ఆందోళన, భయం అయితే ఉంది. ఉన్నదండి వాళ్ళు. అందువల్ల ఇవాళ పేరెంట్స్ కూడా పిల్లల్ని పంపిస్తారా లేదా అంటే, పిల్లల భవిష్యత్తు అనేది ఎప్పుడు అంటే ప్రాణం ఉంటేనే భవిష్యత్తు, ప్రాణం లేకపోతే భవిష్యత్తు లేదు కదా. అందువల్ల నేనేంటి చెప్తానంటే, వీళ్ళందరూ కూడా వీళ్ళ నిరపరాధులుగా ఉన్న వాళ్ళని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీరు వెళ్ళండి అనేటువంటి దాని మీద, అంటే ఒక రకమైనటువంటి రిస్క్ తో కూడినటువంటి పరిస్థితిని బలవంతంగా చేస్తున్నారని కాదు. అందువల్ల దీని మీద నేను అనుకోవటం, న్యాయస్థానాలు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటే నమ్ముతున్నాం. జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే కొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి, ఇమ్మీడియట్ గా చేయగలగాలి.
ఎస్ విక్రమ్ గారు వెల్కమ్ బ్యాక్. మారతమ్మ గారు మీరేం చెప్తారు? పేరెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి తల్లిదండ్రులుగా ఏంటి మీ కన్సర్న్ ఏంటి? మీరేమన్నా టైం కూడా ఎక్కువ లేదు, 5వ తారీఖు నుంచే పరీక్షలు మొదలవుతున్నాయి కాబట్టి ఇప్పటికే ఏమైనా పిటిషన్లు ఏమైనా వేయడం జరిగిందా, లేకపోతే గవర్నర్ గారికి లేఖ రాయడం కానీ ఏంటి మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి? ముందుగా హెచ్ఎంటీవీ బృందానికి నమస్కారం అండి, లైవ్ లో ఉన్న వారందరికీ నమస్కారం. ఒక పేరెంట్స్ గా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయటం చాలా మంచిదైంది. కానీ పిల్లల్లో మాత్రం ఎగ్జామ్ రాస్తేనే వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుంది. అదొక పాయింట్ అయితే మెయిన్ పాయింట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని తర్వాత పిల్లలకు ఎగ్జామ్ పెడితేనే మంచిదని అనిపిస్తుందండి. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ముందుగానే మంచి బాట వేశారు. వారు అన్ని కాదు, స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు మే 5వ తారీఖు నుంచి పరీక్షలు జరపడం కరెక్టా కాదా, లేదంటే మరికొంత సమయం ఆగిన తర్వాత చేయాలా? కరెక్టేనండి, ఎందుకంటే స్కూల్లో పాఠాలు కూడా పిల్లలకు సరిగ్గా ఆన్లైన్ లని అటు ఇటుగా అందలేదు సరిగ్గా. మన దాకా క్లాసులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఉన్న జాగ్రత్త అన్ని శానిటైజర్ మాస్క్ అన్ని ధరించి పద్ధతిలో రాసుకుంటే బాగుంటది. ఇంక తర్వాత అంటే పిల్లలు వాళ్ళు చదవట్లేదే, క్లాసులు మిస్ అయ్యాం, ఏమి రాయాలి అనే టెన్షన్ కి గురవుతారని అనుకుంటున్నాను. ఓకే మారతమ్మ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రవిచంద్రన్ గారు, పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు. రవిచంద్రన్ గారు నమస్తే. ఎస్ గుడ్ మార్నింగ్. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడున్నటువంటి ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో పరీక్షలు నిర్వహించడం కరెక్టా కాదా? సార్, ఇప్పుడు పరీక్షల నిర్వహణ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సహేతుకమైంది కాదు, హేతుబద్ధమైంది కూడా కాదని మేము భావిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ పరీక్షలని వాయిదా వేయాలని కోరుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు అసలు రద్దు చేయాలనే కోరుతున్నాయి. కానీ మేమేమంటున్నామంటే విద్యార్థి సంఘాలు, టైం ఇచ్చి పిల్లలకి ఎగ్జామ్ నిర్వహించండి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రోజుకి 12,000 నుంచి 14,000, 15,000 కేసులు పెరుగుతున్న సమయంలో అసలు ప్రైవేటు అండ్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్లు దొరకని, ఆక్సిజన్ కొరత ఉన్న ఈ సమయంలో పిల్లల ప్రాణాలు చాలా ముఖ్యమైనవి. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యమైనవి. అంటే ప్రాణాలతో ఉంటే పరీక్షలు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ముందు ఇది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ దేశంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం చాలా కత్తి మీద సాము లాంటిది. అసలు ప్రభుత్వం చెప్తున్న మాటలకి ఆచరణకి చాలా తేడాలు ఉన్నాయి. ప్రభుత్వం పటిష్టంగా నిర్వహించే అవకాశాలు అసలు ఏమాత్రం ఉండవు. ఈ 14 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, సుమారు 10 లక్షల మంది 10th క్లాస్ విద్యార్థులు, వీళ్ళ మీద ఆధారపడ్డ 40 నుంచి 50 లక్షల మంది పేరెంట్స్, అంటే వీళ్ళందరికీ ఇది చాలా సున్నితమైన సమస్య, చాలా భావోద్వేగాల సమస్య, ఇది ప్రాణాలతో చెలగట్టమాడే సమస్య. అంటే మీ తరపు నుంచి ఏదైనా ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా మీరు సజెస్ట్ చేయదలుచుకున్నారా, సూచించదలుచుకున్నారా ప్రభుత్వానికి? సరే వాయిదా వేయమంటున్నారు కరెక్టే, సరే వాయిదా వేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఆన్లైన్ ఎగ్జామ్స్ అని ఇంకా ఏవో ఉంటాయి కదా, లేదంటే ప్రమోట్ చేయడం అనేది ఒక పద్ధతి. ప్రమోట్ అని అంటే ప్రమోట్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ప్రమోట్ చేయొచ్చు, కానీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్కులు కావాల్సిందే. కానీ మార్కులు కావాలంటే పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల నిర్వహణకి భౌతిక పరిస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులకి మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. అంటే మీరు జూన్, జూలైలో పరీక్ష నిర్వహించండి. తర్వాత అకాడమిక్ ఇయర్ ని ఫ్రేమ్ చేసేప్పుడు మీరు అకాడమిక్ ఇయర్ కొన్ని నెలలు తగ్గించి, సిలబస్ తగ్గించి, మీరు పిల్లలకి పాఠాలు బోధించే విధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి ఒక సూచన సార్. రెండోది, ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో సిటీ బస్సులు ఎక్కి ఎగ్జామ్ రాయడానికి కొన్ని వేలాది మంది విద్యార్థులు వెళ్ళాలి. సిటీ బస్సులో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదు, చాలా క్రౌడ్, హెవీ క్రౌడ్ ఉంటుంది. రెండోది, రూరల్ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, పిల్లలు 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లు బస్సుల్లో ప్రయాణం చేయాలి. వాళ్ళకి ఎటువంటి వాహనాలను ప్రొవైడ్ చేస్తారనే తెలియదు. కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు బస్సులు మాట్లాడుకుని పిల్లల్ని ఎగ్జామ్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులు వాళ్ళు బస్సు ఎక్కి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రావాలి. ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రభుత్వం హాస్టల్స్ సెలవులు ఇచ్చింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న హాస్టల్లో ఉండి చదువుతున్న ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకి హాస్టల్ ను మూసివేయడం ద్వారా ఈ వారం రోజుల ప్రిపరేషన్ వాళ్ళు ఎక్కడ నుండి చదువుకోవాలి? అర్బన్ ప్రాంతాల్లో, అంటే గ్రామీణ ప్రాంతం నుంచి అర్బన్ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులు
హాస్టల్ లేకపోవడం వల్ల ఈ రోజు హాస్టల్ మూసివేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వాళ్ళు. అంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకపోగా కరోనా కేసుల పేరుతో ప్రభుత్వమే హాస్టల్ మూసేసిన తర్వాత పరీక్షల్ని వాయిదా వేయడానికి ప్రభుత్వానికి ఏంటి ఇబ్బంది? ఓకే రవిచంద్రన్, మొత్తానికి మీరు చెప్తున్నది వాయిదా వేయడం అనేది ఒక మంచి ఆప్షన్ అనేది మీ అభిప్రాయం, రైట్? మా సంఘం పీడిఎస్ చెప్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ us. రైట్, వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా 14 లక్షల మంది వాళ్ళు, ఒక 10 లక్షల మంది వీళ్ళు, మొత్తం మీద చూసుకుంటే ఒక 25 లక్షల మంది విద్యార్థులు, అలాగే వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి వెళ్తారు కాబట్టి వాళ్ళలో ఎవరికైనా సోకితే దాన్ని త్రిబుల్ అయినా కూడా ఒక 60 నుంచి 70 లక్షల కుటుంబాలు ఆరోగ్యాలు, వాళ్ళ ప్రాణానికి ఏంటి గ్యారంటీ? ప్రభుత్వం ఇస్తుందా? గ్యారంటీ ఇస్తుందా? ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారానో లేకపోతే పరీక్ష హాల్లోనో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రాక్టికల్గా ఇవన్నీ చెప్పుకోవడానికి థియరిటికల్గా బాగుంటాయి, కానీ ఎంతవరకు సాధ్యం? నిన్న 71 మంది చనిపోయారు, 15,000 కేసులు దగ్గర వచ్చాయి లాస్ట్ 24 అవర్స్లో. ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటుందా? మంచి పాయింట్స్ కొన్ని. ఇప్పుడు నెహ్రూ గారు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ కూడా, ఎందుకంటే 10th క్లాస్ అనేది కొంచెం గ్రేడ్లు ఇచ్చేయచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ప్రమోట్ చేయొచ్చు, సెకండ్ ఇయర్ అయితే ఖచ్చితంగా నిర్వహించాలనేది అందరి అభిప్రాయాల్లో కూడా దాంట్లో వేరే కోణం కనపడలేదు. కానీ కాకపోతే ఇక్కడ మనం ప్రాక్టికల్ గా మీరు అన్నదే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని ఈ టైంలో. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు అసలు రద్దు చేసేస్తున్నా అంటే మీరు అంతా బ్రేకింగ్ న్యూస్ చేస్తారు, అసలు మనం కూడా డిస్కషన్ పెట్టేవాళ్ళం కాదుగా. పిల్లలు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకం చేసేస్తారు కదా, అదే కదా పాయింట్. అసలు ఎగ్జామ్స్ రద్దు చేసేద్దామని చెప్పేసి మీరు అందరూ బ్రేకింగ్ న్యూస్ లు, మళ్ళీ అసలు మనం సేపు డిస్కషన్ ఉండదు, ఏముండదు కదా. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తానంటేనే డిస్కషన్ వచ్చింది ఇప్పుడు. అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తానంటేనే ఈ టైంలో ఎలా కండక్ట్ చేస్తారనేది డిస్కషన్. దానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని చేస్తానంటుంది. మీరు అన్నారు ఆరోగ్య ప్రాణాలకి ఎవరిది బాధ్యత అనేది. ఖచ్చితంగా సార్, ఈ రోజు ఒక ప్రాణం పోయినా మీరు ప్రభుత్వం మీద నిందేస్తారు, ఎందుకంటే ప్రభుత్వం అయితే ఏం మాట్లాడలేదు కదా, వ్యక్తుల మీద నిర్ణయం తీసుకున్నది మీరే కాబట్టి మీరే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం మీద నిందేస్తారు, ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు అది వేరే. ఇప్పుడు నిన్న ఒక అంబులెన్స్ చూసారు, అంబులెన్స్ కి వాళ్ళు ఫోనే చేయలేదు, ఆయన బండి మీద తీసుకెళ్తామంటే అప్పుడే స్టోరీ వేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంబులెన్స్ ప్రవేశపెట్టింది, ఒక్క అంబులెన్స్ కూడా లేదా, వీళ్ళు బండి మీద తీసుకెళ్తున్నారు చనిపోయినా. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ కి వెళ్ళారు, సిటీ స్కాన్ కి వెళ్తే అక్కడే చనిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ ప్రొవైడ్ చేయరు కదా, వాళ్ళు బండి మీద తీసుకెళ్తా ఉన్నారు. వాస్తవం అది. కానీ ఏంది, అంబులెన్స్ రాలేదు అని చెప్పి దుష్ప్రచారం. ఇట్లాగే ఉండదు అనమాట. ఇప్పుడు ఏమన్నా అంటే ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఇంత రిస్క్ ఎందుకు చేయాల్సి వస్తుంది? దీనివల్ల ఏమైనా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? మీరు చెప్పండి సూటిగా. ప్రభుత్వానికి మీరందరూ ఇంకా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళే కదా. కాకపోతే 10వ తరగతి కూడా ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉండాలి, ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. రేపు అది భవిష్యత్తుకు ఉపయోగం. 10th క్లాస్ మార్కులు అనేది రేపు ట్రిపుల్ కావచ్చు, లేదంటే ఇంకా ఫర్దర్ గా రేపు పొద్దున మనం ఇంజనీరింగ్ అయిపోయిన ప్లేస్మెంట్ వీటికి వచ్చేటప్పుడు కూడా కంపెనీలు 10th మార్కులు, ఇంటర్మీడియట్ మార్కులు, బీటెక్ మార్కులు అడిగి కంపెనీలు ఇంటర్వ్యూలు తీసుకునేటప్పుడు. అంటే ఒకటి వెంకటరెడ్డి గారు, ఒక సజెషన్ అంటే ఈ ఆప్షన్ మీద కూడా కొంత చర్చ జరుగుతోంది. విద్యార్థులందరికీ కూడా ఇన్సూరెన్స్ అంటే గ్రూప్గా 10th అండ్ ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా ఇన్సూరెన్స్ కల్పిస్తే అంటే దాని ద్వారా కొంత వాళ్ళకి మానసికంగా కొంత ఊరట, ఎస్పెషల్లీ పేరెంట్స్కి కొంత ఊరట ఉంటుంది. అలాంటి ఆప్షన్ ఎందుకు ప్రభుత్వం పరిశీలించదు? సార్, ఇక్కడ నేను ఒక్కటి చెప్తాను. పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 45,000 ప్రభుత్వ పాఠశాలలు, ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి. ఏ ఒక్క పేరెంట్ కమిటీ కూడా ఎగ్జామ్ మీరు అసలు కండక్ట్ చేయొద్దని ఎవరు చెప్పట్లేదు. కొంతమంది ఏమైనా వాయిదా ఏమని సలహా ఇచ్చుంటారు తప్ప ఎవరు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేధావులు, నిపుణులు కూడా ఏమంటున్నారు, ఎగ్జామ్స్ అనేది ఉండాలి, పిల్లల చదువుకి దానికి ఫైనల్ గా డెసిషన్ ఏంటి, మనం ఎగ్జామ్ ద్వారా కదా ప్రూవ్ చేసుకునేది. ఇప్పుడు వాళ్ళు 1వ తరగతి 9వ తరగతి దాకా ఏమి ఉండదు సార్. 10వ తరగతి అనేది మనం అక్కడి నుంచే మన మార్కులు బేసిక్ అనేది ఉండేది అక్కడి నుంచే. ఇదే కార్పొరేట్ విద్యా సంస్థల్లో అయితే మార్కుల కోసం ఎంతమంది ప్రాణాలు బలికి ఉన్నాయో మనం చూస్తున్నాం అంతకుముందు ఆయాంలో. సో నేను ఆ టాపిక్ లోకి వెళ్ళదలుచుకోవడం. కాకపోతే ఇంకొంచెం మీరు అన్నట్టు ఇందాక పీడిఎస్ వాళ్ళ సలహా, లేదంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు మన నెహ్రూ గారు కావచ్చు, లేదంటే విక్రమ్ గారు కావచ్చు, ఇదిగో ఈ విధంగా ఇంకొంత మీరు ఈ విధంగా సదుపాయాలు ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తే డెఫినెట్ గా దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకునేది, దాంట్లో నో డౌట్. ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా ప్రభుత్వం ఎందుకు పరిశీలించదు అనేది ప్రభుత్వం ఉంది. అక్కడ విద్యార్థుల సంఖ్యలకు అనుగుణంగా ఎగ్జామ్ సెంటర్లు కూడా పెంచుతా ఉంది.
అంటే ఎక్కడ ఇబ్బందులు లేకుండా కండక్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంది. సో ఆలోచన ప్రకారం ముందుకెళ్తా ఉంది. రైట్ రైట్. నెహ్రూ గారు, ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలో పై చదువులకు వెళ్ళడానికి సరే 1 నుంచి 9వ తరగతి వరకు ఒక పరిస్థితి, 10th అండ్ ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ కెరీర్ కానీ అదొక ఫస్ట్ స్టెప్ లాంటిది. సో అలాంటి పరీక్షలు, ముఖ్యమైనటువంటి పరీక్షల్ని వాయిదా వేసేస్తే, ఏదో జస్ట్ పాస్ అని ఇచ్చేస్తే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, రేపు భవిష్యత్తులో వాళ్ళు ఒక డాక్టరో, ఇంజనీరో, ఆర్కిటెక్ట్ ఏదో ఒకటి అయితే ఎంతవరకు మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక నాణ్యమైన డాక్టర్, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అనుకోవచ్చా, క్వాలిఫైడ్ ఇంజనీర్ అనుకోవచ్చా? ఈ ఒక్క పాయింట్ మీద ఏమంటారు మీరు? ఇప్పుడు రాజు గారు, నేనేమనేది ఏంటంటే, ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇక్కడ. ఒకటి వాళ్ళు ప్రమోట్ చేయడం, ఆ ప్రమోట్ చేయడానికి కూడా థియరిటికల్ గా, ప్రాక్టికల్ గా కూడా మనం చూడాలి. గతంలో ఇప్పుడు దాకా రాసినటువంటి పరీక్షలు ఉంటాయి కదా వాళ్ళవి, అవును, ప్రీవియస్ ఆ ఎగ్జామ్స్. పరీక్షలను ప్రామాణికంగా వాటిని ప్రామాణికంగా తీసుకుని, అందులో వచ్చినటువంటి మార్క్స్ నే ప్రామాణికంగా తీసుకుని వీళ్ళకి ర్యాంకులు ఇవ్వచ్చు, అందులో తప్పేం లేదు, అలా ప్రమోట్ చేయొచ్చు. కానీ పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళని ఇప్పుడు 10th ఎగ్జామ్స్ జరపాలి అనుకున్నప్పుడు వాయిదా వేయొచ్చు కదా. ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఎందుకు ఈ పట్టుదల? ఇందాక పీడిఎస్ మిత్రులు మాట్లాడారు తగ్గని, బస్సుల్లో వెళ్ళడం, చాలా జనం వెళ్ళడం. ఈ జనం వెళ్ళడమే కాదు, తల్లిదండ్రులు వెళ్ళి కాపలా చేస్తారు ఇక్కడ. నా పిల్లలు ఎలా రాశారో ఏంటో, ఏ రకంగా జరుగుతుందో అని చెప్పేసి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 25 లక్షలు 30 లక్షలే కాదు, తల్లిదండ్రులు కూడా వెళ్తారు అక్కడికి. ఫీజులంట వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతో అన్నది ఎంత ఇంపార్టెంటో అన్నది మిత్రుడు చెప్తున్నాడు. ఆ ఇంపార్టెంట్ ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ చాలా జాగ్రత్తగా 10th ఎగ్జామినేషన్స్ రాయించుకోవడం కోసం తల్లిదండ్రులు వెళ్ళి గుమ్ముగూడి అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంత ఇది చెప్పినా సరే కానీ ఈవేళ కోవిడ్ నిబంధనలు పాటించి జరిగేటటువంటి పరిస్థితులు లేవు సార్. ఇవాళ ఉదాహరణకు పెళ్లిళ్ళు ఉన్నాయి, 50 మందితో పెళ్లి చేసుకోమంటున్నారు. నిజంగా 50 మందితో పెళ్లిళ్ళు చేస్తున్నారా? నేను ఎక్కడో చూడండి, లక్నోలో వేలకొల్ది వెళ్ళడం, దానికి కలెక్టర్ వెళ్ళడం, కలెక్టర్ అక్కడి నుంచి లాఠీ చార్జ్, కలెక్టరే స్వయంగా లాఠీ చార్జ్ చేయడం. అంటే ఈ పరిస్థితులు వస్తాయి. ఇక్కడ మాస్ హిస్టీరియా తయారవుతుంది. ఇది నా కొడుకుని చదివించుకోవాలి, నా కొడుకుని పరీక్షలో బ్రహ్మాండమైనటువంటి ర్యాంక్ వచ్చేలా చెయ్యాలి అని చెప్పి తపంతో తల్లి తండ్రి ఇద్దరు కూడా వెళ్ళి ఇవాళ గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోయి అక్కడ జీవనోపాధి ఉన్నా లేకపోయినా పిల్లల్ని దగ్గరుండి చదివించుకునేటటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్ ఇవాళ. ప్రతి తల్లిదండ్రికి కూడా ఆ కన్సర్న్ ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, బాగా చదివించాలని. ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకంత ఇది? దీన్ని మీరు అన్నారు జూన్ జూలై మార్చండి, ఆగస్టులో పెట్టండి, నష్టం ఏంటి? ఇక్కడ అకాడమిక్ ఇయర్ ని కుదిరించండి. ఇంకా మీరు ఇదిలో భవిష్యత్తు, ఈ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తును మీరు నిజంగా ఆలోచిస్తే, అసలు నేనేమంటానంటే ఈ కోవిడ్ ఉన్నంత వరకు కూడా అకాడమిక్ ఇయర్ ని 0 చేయండి. ఇది భారతదేశం అంతా చేయాలి. సరిపోదు, నేషనల్ పాలసీ తీసుకురావాలి. టోటల్ ఎకనామిక్ ఇయర్ ని ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నంత వరకు 0 చేసి అక్కడి నుంచి చేసినట్టయితే వీళ్ళు భవిష్యత్తుకు ఉపయోగపడతారు పొద్దున్న. లేదనుకుంటే మళ్ళీ ఏజ్ అడ్డీలు అవుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి విధానంతో ఆలోచన చేయండి, కేంద్రంతో మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఆ రకమైనటువంటి విధానంతో దానికి క్లారిటీ ఇచ్చారు. నెహ్రూ గారు దానికి క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీదే బాధ్యత పెట్టేసింది కాబట్టి మనకున్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాలని ఆ పాయింట్ చాలా క్లియర్ గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, కరెక్టేనండి. అక్కడితో సంతృప్తి పడడం కాదు, మనం మొత్తం ఈ పోటీ ప్రపంచంలో టోటల్ ఎకనామిక్ ఇయర్ ని 0 చేసినప్పుడే అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. దేశం మొత్తం రావాలి, తీసుకోవాలి ఖచ్చితంగానే. ఆంధ్రప్రదేశ్లో 10th అలాగే ఇంటర్ పరీక్షలకు సంబంధించి గత కొంతకాలంగా సందిగ్ధత ఉంది.
సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఎట్టకేలకు నిన్న నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి అలాగే స్వయంగా ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారమే మే 5వ తారీఖున ఇంటర్ ఎగ్జామ్స్ అలాగే జూన్ 7న 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతోంది ప్రభుత్వం. ఇది కేవలం ప్రతిపక్షాలు ఏదంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఒకటే ఈగోలకు పోతోంది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. చర్చలోకి వెళ్దాం. విక్రమ్ గారు, అసలు గత లాస్ట్ సీజన్ మనం చూసాం, సంవత్సరంన్నర కాలం, ఇది సెకండ్ ఇయర్. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు సిలబస్ కూడా పూర్తయిందా లేదా అనేది కూడా, అసలు సిలబస్ ఎక్కడ, వీళ్ళు ఏపీలో కొన్ని క్లాసులు జరిగాయని చెప్తున్నారు కానీ ఎంత మేరకు సిలబస్ పూర్తయింది అనేది అదొక ప్రశ్నే. తర్వాత నెహ్రూ గారు చెప్పినట్టుగా ఆ ప్రీవియస్ ఎగ్జామ్స్ అంతకుముందు మెరిట్ అవి తీసుకుందామంటే అసలు ఎగ్జామ్స్ ఎక్కడ జరిగాయి? ఈ రెండు రాజు గారు, ఇప్పుడు ప్రభుత్వాల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే ప్రజల ప్రాణాలను సంరక్షించటం. ఈ ఏదైతే ఈ పాండమిక్ ఉన్నదో దానిని వీలైనంత త్వరగా, అది టీకాల ద్వారా కానివ్వండి ఇతరత్ర కానివ్వండి, దానిని మిటిగేట్ చేయటం, తగ్గించగలగటం అనేటువంటిది రెండు ప్రధానమైనటువంటి బాధ్యతలుగా ఉన్నాయి ప్రభుత్వాల ముందు. అంతే తప్ప ఎగ్జామ్స్ చేయటం లేదా ఇతరత్ర చేయటం అనేటువంటిది కాదు. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరైతే వ్యాధిని బారిన పడ్డారో వాళ్ళ ప్రాణాలను కాపాడటం, వ్యాధి రాకుండా నిరోధించటం, తర్వాత మిగతా అన్నీ కూడా సెకండరీ. వాళ్ళ సంక్షేమం కానివ్వండి, ఇవి ఈ ప్రధానమైనటువంటి బాధ్యతలు. ఇంకోటి కూడా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా అంటే, ఈ ప్రభుత్వం కాదండి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేదంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పుడు అవి అన్ని ప్రజలకు మేలు చేసేవి అని చెప్తారు. అంతే తప్ప ఎవరు ప్రజలకి కీడు చేసేవి అని ఎవరు చెప్పుకోరు. ఎటువంటి చట్టాలు తీసుకున్నా, అవి నల్ల చట్టాలు కావచ్చు, ఇంకే ఇతరత్ర నిర్ణయాలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా వాళ్ళు చేసేదంతా ప్రజల మేలు కోసం చేస్తున్నాం అని చెప్తున్నారు. అందువల్ల ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం గొప్పదని, అది వాళ్ళకి కాదు ప్రజల కోసమని మనం భ్రమించాల్సిన అవసరం లేదు, అటువంటి భ్రమలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి కూడా నేను చెప్తున్నానంటే, కొన్ని వృత్తులకి ఏంటంటే ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయండి. అంటే ఇవాళ బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే ఇతరత్ర కొన్ని ఉన్నాయి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇవాళ సైన్యంలో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్. అదేవిధంగా ఎవరైతే కొంత అంటే జీతాలు తీసుకుంటారో, ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, ప్రాణాలకి తెగించి ఎందుకు పనిచేస్తున్నారంటే వాళ్ళు ముందుగానే వాళ్ళకి కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉన్నాయి. అందువల్ల అటువంటి వాటిలో వాళ్ళు పనిచేయగలుగుతున్నారు. కానీ వాళ్ళ విద్యార్థుల జీవితాలను రిస్క్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఇది వాళ్ళ న్యాయస్థానాలు ముందు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అనుకోవటం, పరీక్షల్ని పోస్ట్ పోన్ అన్నా చేయమంటారు, లేదంటే రద్దు చేయమనన్న ప్రభుత్వాన్ని సలహా ఇస్తారు. కానీ ఈ రిస్క్లోకి ఇన్ని లక్షల మందిని తోసేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ పీడిఎస్ మిత్రులు ఆయన రవిచంద్ అనుకుంటారు, చాలా చక్కగా చెప్పారు. చాలా, ఎందుకంటే వాళ్ళు అంటే ఉద్యమాలు చేస్తారు కాబట్టి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమస్యలు కానివ్వండి, ఇందాక నెహ్రూ గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా ఏంటంటే రూరల్ ప్రాంతంలో ఉంటారు కాబట్టి అక్కడ విద్యార్థుల కోసం అక్కడ తల్లిదండ్రులు ఏ విధంగా తమ ఉపాధిని ఉద్యోగాలను వదిలిపెట్టి ఊళ్ళలోకి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా రూములు తీసుకొని పిల్లల కోసం ఉంటున్నారు, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి వీళ్ళందరినీ రిస్క్లోకి తోయాల్సినటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. ఉద్యోగులతో పని చేయించుకోండి. ఇప్పుడు టీచర్లు ఎవరు ప్రాణమైనా విక్రమ్ గారు, ఇప్పుడు ఉద్యోగులైనా కూడా వాళ్ళది కూడా ప్రాణమే కదా, వాళ్ళకు కూడా రెండు ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఎయిదర్ దే హ్యావ్ టు గివ్ అప్ దేర్ జాబ్ ఆర్ దే హ్యావ్ టు అటెండ్. రెండే ఉంటాయి. ఎందుకంటే ఆక్యుపేషన్ హజార్డ్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంత బాధ్యత ఉంటుంది, అటెండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత రిస్క్ లో ఉన్నప్పటికీ కూడా. కానీ విద్యార్థుల మీద లేదు అటువంటిది, అటువంటి బైండింగ్ లేదు విద్యార్థుల్ని రిస్క్ లో తోసేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. ఇది పట్టించుకోకుండా మేము నిర్ణయం వాళ్ళ కోసం చేస్తున్నాము. ఇక్కడ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి ఏంటనేది కానీ, ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ తరఫున వారు పోట్లాడటం అనేటువంటిది, అంటే న్యాయం కోసం పోరాడటం అనేటువంటిది వాళ్ళ ధర్మం కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇక్కడ ప్రభుత్వం ప్రతిపక్షాలు సమస్య కాదండి, ఇది ఇవాళ ప్రజల సమస్య, విద్యార్థుల సమస్య. దానిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేయాలి తప్ప నారా లోకేష్ గారు కోర్టుకు వెళ్ళారనో లేకపోతే ఇంకెవరు వెళ్ళారనో ఇది కాదు. ఇది మంచిది కాదు. అటువంటి దృష్టితో ఆ దృష్టికోణంలో చూడటం మంచిది కాదు. ఏ దృష్టికోణంతో చూడాలంటే
విద్యార్థుల ప్రజల భవిష్యత్తు పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భద్రత, వాళ్ళ ఆరోగ్య భద్రత, అది ఇంపార్టెంట్. ఖచ్చితంగా. ఓకే విక్రమ్ గారు, ఈజ్ యువర్ పాయింట్ ఫినిష్డ్? ఓకే. అంటే నేనేది ప్రభుత్వానికి ఒక మంచి ఆలోచన ప్రివేల్ అవ్వాలి, అంతే తప్ప ప్రతి నిర్ణయం కూడా ఏ నిర్ణయం తీసుకున్నా హోలిస్టిక్గా కనపడుతుంది, వాళ్ళకి ప్రజల మంచి కోసం కనపడుతుంది. కాబట్టి తీసుకున్న ప్రతి నిర్ణయం, ఏ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం, ఎమర్జెన్సీ విధించడం కూడా చాలా గొప్పదని చెప్పుకున్నటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. కాబట్టి మన వ్యవసాయ చట్టాలు కూడా చాలా మేలు చేస్తాయి. ఆ ఆప్షన్ కూడా పరిశీలిస్తున్నాం అంటున్నారు. అది చూడాలి మరి, మే 2వ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో మరి. అది వేరు, అది వేరే అంశం. ప్రజల సంరక్షణ కోసం తీసుకునేటువంటి ఎమర్జెన్సీ వేరు, అది వేరు. హక్కుల్ని కాలరాసే పరిస్థితి లేదు. ఇవాళ హక్కుల్ని కాలరాయటం అవుతుంది, విద్యార్థుల హక్కులను కూడా. కాబట్టి బాలల హక్కుల్ని కాలరాసేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. రైట్. మారుతం గారు, మీరు చెప్తున్నారు ఇందాక, సరే పరీక్షలు నిర్వహించడం మంచిదే అన్నారు. సరే, మీ అభిప్రాయం ఈ ఎలాంటి జాగ్రత్తలు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, పరీక్షా కేంద్రాల దగ్గర కానీ, అంటే ఎగ్జామ్ సెంటర్స్ని పెంచడం కానీ, ప్రభుత్వానికి మీ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? రాజు గారు, పిల్లలకు సంబంధించింది కోవిడ్ పరీక్షలు చేయించి అవి ఎగ్జామ్ పెడతామన్నారు పిల్లలకి. అలాగే ఎక్కడ వాళ్ళకి అక్కడే పెట్టాలి. ఇప్పుడు బస్సుల్లో అన్నా గానీ చాలా రిస్క్ తీసుకోవాలి. బస్సుల్లో కూడా టయానికి చేరక ఎలా ఉంటుందో తెలీదు. బస్సుల్లో కూడా చాలా ఇబ్బంది పడతారు, చాలా దూరం నుంచి వస్తారు. హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ అందరూ ఒక్క దగ్గర సెంటర్ లో రావాలంటే చాలా ఇబ్బంది పడతారు. అందుకని కేంద్రానికి మీరు చెప్పబోయేది ఏంటంటే, ఎగ్జామ్ పెడితే చెప్పండి మారుతం గారు, చెప్పండి. బాగుంటుందని. సరే, పరీక్షలు పెట్టమంటున్నారు, సరే అది ఓకే. ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టూడెంట్స్ విషయంలో? ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత ఏమైనా వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే ఏంటి శానిటైజేషన్ కానీ, పరీక్షా కేంద్రాలు ఇంకా ఎక్కువ పెంచడం కానీ? ఎందుకంటే ఇంతకు ముందులాగా ఒక బెంచ్కి 2-3 కూర్చోవడానికి కుదరదు. అందులో కొంతమంది సిమ్టమ్స్ ఉన్న స్టూడెంట్స్ వస్తారు. ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. రైట్. వెంకటరెడ్డి గారు, చాలా ప్రశ్నలు ఇప్పుడు విక్రమ గారు చెప్పినట్టు కానీ, జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పినట్టు కానీ, ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే, దేశం మొత్తం మీద ఒక కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అసలు మొత్తం అకాడమిక్ ఇయర్ని 0 చేసేయాలి ఈ సంవత్సరానికి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు మనం గతంలో ప్రపంచంలో ఎక్కడా చూడలేదు, దేశంలో ఎక్కడా చూడలేదు. ఇది ఒక కొత్త సమస్య ప్రపంచం మొత్తానికి కూడా. ఫస్ట్ వేవ్లో చూసాం, ఇప్పుడు సెకండ్ వేవ్లో కూడా అది కొనసాగుతోంది. సో అలాంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు చేయకూడదు? పరిశీలిస్తారా లేదా తర్వాత విషయం. సరే, అకాడమిక్ ఇయర్ 0 దాకా వెళ్ళిపోయారు. మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉంటే మళ్ళీ అకాడమిక్ ఇయర్ 0 దాకా వెళ్తే అట్లా? పిల్లలకి సార్, ఇక్కడ నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ కరెక్షన్ ఒక అకాడమిక్ ఇయర్, అంటే ఇప్పుడు ఈవెన్ 10th క్లాస్ లాంటి ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ ఏదైతే మనం కండక్ట్ చేస్తామో దానికి మాన్యువల్ క్లాసెస్ 160 days మాన్యువల్ క్లాసులు రన్ అయితేనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. లేదంటే రన్ చేయడానికి కూడా లేదు. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 160 days మాన్యువల్ క్లాసులు రన్ కాదు. ఓన్లీ ఏపీలో 160 days పైగా మాన్యువల్ క్లాసులు రన్ అయినాయి, ఆన్లైన్ క్లాసులు పక్కన పెట్టేస్తారు. అంటే ఈ మిగిలిన రాష్ట్రాలకు అసలు కండక్ట్ చేయడానికి ఇంకా అవకాశం లేదు. అందుకనే వాళ్ళు రద్దు చేస్తారు 10th క్లాస్ ఎగ్జామ్స్ ని. ఇంటర్మీడియట్ వాయిదా వేశారు సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో. రెండోది, ఇక్కడ కొన్ని పాయింట్స్ ని మాత్రం ఏకీభవిస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ బ్లండర్ గా మనం ఏదో అపోజిషన్ కాబట్టి వ్యతిరేకించాలి కాదు, కానీ కొన్ని పాయింట్స్ ఏదైతే వాళ్ళకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనల ప్రకారం వెళ్ళాలనేది మంచి అభిప్రాయం. దాంట్లో మేమే గుడ్డిగా వాళ్ళు చెప్పినవన్నీ తప్పు అని అంటే అది నిజంగా తప్పు అవుతుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం, లక్షలాది మంది పేరెంట్స్ సంబంధించిన అంశం. కాబట్టి ఇదే November 2వ తారీఖు అప్పుడు ఏదైతే స్కూల్స్ ఓపెన్ అయినాయో అప్పుడు కూడా ఇదే విధంగా దాదాపుగా 1000 కేసులు, 7000, 8000, 10,000 కేసులు కూడా ఆ టైంలో కూడా నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కూడా ఆ సమయంలో కూడా వ్యతిరేకించారు స్కూల్స్ వద్దు అని చెప్పి. కానీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని స్కూల్స్ ఓపెన్ చేసింది. ఆ రోజు కూడా స్టార్టింగ్ లో వ్యతిరేకించారు అందరూ వద్దు అని చెప్పి. దాని తర్వాత అప్పుడు కూడా 90% పిల్లలు పైగా స్కూల్స్ అటెండ్ అయ్యారు. అప్పుడు కూడా మేము బలవంతం పెట్టలేదు ఎవరిని ఆ రోజు రమ్మని. కానీ కాదు, ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా రాయాలి. ఎగ్జామ్స్ రాస్తేనే వాళ్ళు 1 year చదివిన దానికి వేస్ట్ కాకుండా ఉంటది. వాళ్ళకి ఆ ప్రతిభ అనేది తెలియాలి. ఊరికి ఏదో చదివేసాము, ఎగ్జామ్ ఎటు పోస్ట్ పోన్ అయిపోయింది లేదంటే మనం ప్రమోట్ చేస్తారంటే ఇంకా
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో కూడా వీళ్ళకి ఎవరికి చదవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఎందుకంటే మళ్ళీ కరోనా ఇంకో వైరస్ వస్తే బాగుంది, మన ఎగ్జామ్స్ ఏమి ఉండవు అనే ఆలోచనకి వెళ్ళిపోతా ఉంటాం. సో అలా కాదు, వాళ్ళకి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం. సార్ మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఖచ్చితంగా కూడా పాటిస్తారు. నిజంగా కరోనా కేసులు విపరీతంగా ఇంకా రేపు 5వ తారీఖు దాకా పెరుగుతా ఉంటే మీరు అన్నట్టుగా 10 రోజులు 15 రోజులు ఇంకొక వాయిదా వేసి కండక్ట్ చేయడం అనేది మంచి అభిప్రాయంగానే భావిస్తున్నాం. అంటే ఒక విషయం ఇప్పుడు సరే ఆన్లైన్ క్లాసులు కొన్ని రోజులు నిర్వహించారు, కొద్ది రోజులేమో స్కూల్ తెరిచారు, వెళ్ళారు. కానీ ఈ గందరగోళంలో సిలబస్ ఎంత శాతం పూర్తయింది అనేది, ఇప్పుడు పాఠాలు చెప్పకుండా పరీక్షలు పెడితే వాళ్ళు ఎలా రాస్తారనేది ఒక జెన్యూన్ క్వశ్చన్. అది దానికి ఏం సమాధానం చెప్తారు? సిలబస్ కీందండి, సిలబస్ అయ్యింది, సిలబస్ తగ్గించారు, దానికి అనుగుణంగానే సిలబస్ తగ్గించారు, తగ్గించిన సిలబస్ అనుగుణంగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. అది ఇక్కడని కదా, అన్ని చోట్ల ఓవరాల్ అన్ని చోట్ల కూడా అలానే ఉంది. మన రాష్ట్రం అని కాదు, ఎగ్జామ్ అన్ని ఇయర్స్, నాట్ ఓన్లీ 10th ఇంటర్మీడియట్ కాదండి, ఈవెన్ లైక్ బీటెక్ లాంటి వాటిలో కూడా సబ్జెక్ట్స్ అనేది సిలబస్ అనేది తగ్గించాలి. ఎందుకంటే ఈ పాండమిక్ వచ్చిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత క్లాసులు జరగలేదు కాబట్టి సిలబస్ అనేది తగ్గించి దానికి అనుగుణంగానే ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం. అది సిలబస్ కంప్లీట్ అయింది ఏపీలో, మిగిలిన రాష్ట్రాలు ఎక్కడ కాలం. మీకు ఈవెన్ తెలంగాణలో స్కూల్స్ 160 days స్కూల్స్ రన్ కాల, వాళ్ళకి అసలు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి రైట్ లేదు. ఎవరన్నా కోర్టుకి వెళ్తే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అందుకనే వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. కేరళలో రన్ అయింది. కేరళలో వాళ్ళు ఈ రోజు జరగాల్సిన ఎగ్జామ్స్ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశారు, అంతే తప్ప వాళ్ళు రద్దు చేయరు. ఈవెన్ కర్ణాటక ఆల్సో కొన్ని స్టేట్స్ ఉంది, కొన్ని స్టేట్స్ ఎవరైతే రన్ చేశారో వాళ్ళందరికీ ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు వెళ్తా ఉన్నారు. అట్లానే ఏపీలో కూడా ఒక సిస్టమ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండింటి మీద, విద్య వైద్యం మీద అత్యధిక ప్రాధాన్యత ఇస్తా, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తాము. వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్ కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థులకి యూనిఫామ్ ఏంటి, లేదంటే వాళ్ళ రెగ్యులేషన్ ఏంటి, ఇవన్నీ ఎందుకు, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కదా. అట్లాంటిది వాళ్ళ కెరియర్ దృష్టిలో పెట్టుకొని చేసేటప్పుడు వాళ్ళ ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు? సో అవన్నీ ఇంపార్టెంట్. చివరిగా విక్రమ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఆగే అవకాశం ఉందా? ఖచ్చితంగా నేను అనుకోవటం ఏంటంటే కోర్టులు ఇంటర్వ్యూన్ అవుతాయండి. ఎందుకంటే న్యాచురల్ జస్టిస్, మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకి భంగం కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి అనేటువంటి నమ్మకం నాకుంది. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ కరోనా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కొంచెం లైట్గానే తీసుకున్నట్టుగా కనబడింది. మనం చూసాం, దీంతో సహజీవనం చేయాలి, పారాసిటమాల్ అంటే ఆ మాట అందరూ అన్నారులేండి. ఇక్కడ అదే అన్నారు, కానీ ఇక్కడ సీఎం కేసీఆర్ గారు అన్నారు, వాస్తవం కూడా కొంతవరకు అలవాటు పడాల్సిందే, దాంట్లో పడాల్సిందే. కానీ తీవ్రత పెరిగినప్పుడైనా కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదట్లో అవ్వచ్చు, అందరూ కూడా ఇంత తీవ్రత ఉంటుందని ఎవరు అంచనా వేయలేదు కదా. అందువల్ల దాని అంటే ప్రభుత్వం అప్రోచ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది నేను అనేది ఏంటంటే, ఇక ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కూడా అప్రోచ్ అనేటువంటిది వాళ్ళకి ఏంటంటే టువర్డ్స్ కరోనా ఇది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది కాబట్టి దీనికోసం మనం పరీక్షల్ని వాయిదా వేయాలా, రద్దు చేయాలా అనేటువంటి ఒక స్టాండ్ తీసుకొని వెళ్తున్నట్టుగా కనపడుతుంది. విక్రమ్ గారు చెప్పండి. వెంకరెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయం లేదు. రైట్ గా మీరు తీసుకున్నారని అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి కరోనాకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేశారని భారతదేశంలో 3వ ప్లేస్ లో ఉన్నాం మనం కోవిడ్ కి సంబంధించినటువంటి నియంత్రణ. నేను ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకున్నాను సార్, ప్రజల్ని సీరియస్ గా తీసుకోవడం అంటే అక్కడ ప్రజలను భయపెట్టిపోయి, ఇప్పుడు విక్రమ్ గారు అదంతా కరెక్షన్. ఇక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర పెద్దగా ఏం చెబుతారు సార్? ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర పెద్దగా ఏం మాట్లాడతారు? దీంట్లో ఖచ్చితంగా ఉన్న విషయం చెప్తారు తప్ప ఇంకా భయపెట్టేటటువంటి, మీరు అందరూ భయపడిపోండి, కరోనా వస్తే చచ్చిపోతారని చెప్పరు కదా ఎవరైనా రాష్ట్ర పెద్దగా. సో లైట్ గా తీసుకోవడం కదా, దానికి సంబంధించినటువంటి చర్యల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది. భారతదేశం ప్రపంచంలో స్థానంలో ఉంటే సమయం లేదు. విక్రమ్ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, అలాగే వెంకటరెడ్డి గారు, మారతమ్మ గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. అది ప్రభుత్వం అయితే విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం తప్పితే ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. వాళ్ళ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. కట్టుదిట్టంగా
వాళ్ళ ఆరోగ్య భద్రతకి మాది భరోసా అంటూ ప్రభుత్వం చెబుతోంది. మరి ఇప్పటికే ఈ నిర్ణయానికి సంబంధించి, ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే టీడీపీ పార్టీ గవర్నర్కి లేఖ కూడా రాయడం జరిగింది. మరి తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో కోర్టులు ఏమైనా దీంట్లో జోక్యం చేసుకుంటాయా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్.